హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు మాధురి రాథోడ్ అట్లాగే ఈశ్వర్ సాయి వీళ్లకు మంచి కాలం అయితే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళకి దారి చాలా సులువైందని చెప్పి నేను ఒక తమ్నైల్ అయితే పెట్టాను. దానికి దారి వేసింది మాత్రం ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అని కూడా పెట్టాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి, నేనేం బాధపడను. ఎందుకంటే జనాల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని డైరెక్ట్గా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. జనాలు ఏమనుకుంటున్నారు, దానివల్ల జరిగే నష్టం ఏంటి, లాభాలు ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వీడియోలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగినటువంటి ఇష్యూలో నిన్న ఒక వీడియో కూడా పెట్టాను దీనికి రిలేటెడ్గా. ఆ అమ్మాయికి మాధురి రాథోడ్కి అయితే న్యాయం జరగాలి. ఎందుకంటే తప్పు ఇద్దరు చేశారు, ఒక్కరే కాదు, వీళ్ళతో పాటు వాళ్ళ భార్య కూడా ముగ్గురు చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తిని డైరెక్ట్గా భార్యాభర్తలు ఇద్దరు బాగలేదనో లేకపోతే ఇంకోటనో గొడవ పడవచ్చు, వాళ్ళు దూరం ఉండొచ్చు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఆ సిచ్యువేషన్లో దొరికినప్పుడు ఈశ్వర్ సాయి భార్య కొట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ తను తప్పే చేసింది అనుకుంటే కూడా కొట్టకూడదు. ప్లస్ ఇంకోటి, ఇంతమందిలో ఆ అమ్మాయి పరువు తీయకూడదు. ప్లస్ నెక్స్ట్ ఆమెను ఎవరు చేసుకుంటారు, ఇంకా ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియో పెట్టాను. దానికి కొంతమంది రియాక్ట్ అయ్యారు, ప్లస్ ఇంకొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అయ్యారు. నేను దాన్ని పట్టించుకోను. ఎందుకంటే ఏదైనా కానీ ఇద్దరు తప్పు చేశారు, ఆ తప్పు చేయడానికి చేసిన తప్పును ఎత్తి చూపి ఇంకొక తప్పు చేసింది వాళ్ళ భార్య. కాబట్టి దానివల్ల వాళ్ళకు నష్టం జరిగిందా అనుకుంటే, ఈ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అనే కోణంలో కనుక చూసుకుంటే వాళ్ళ భార్య హెల్ప్ చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏదో వాళ్ళ సాంగ్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ కోవలో ఉండేవాళ్ళు. ఒకవేళ బిగ్ బాస్కి ఇంత రచ్చ జరిగింది, ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఎక్కడ చూసినా వీళ్ళ వ్యూసే వస్తూ ఉన్నాయి, వీళ్ళ వీడియోసే వస్తున్నాయి. ఇంత ఫేమస్ అయిన వ్యక్తుల్ని నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదన్నా కానీ అది అవుట్ ఆఫ్ బిగ్ బాస్కి ఏది జరిగినా కూడా జనాల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ టాక్ జనాల్లో ఉంది. పోయినసారి కూడా ఇట్లాంటి ఒక జంటని తీసుకురావాలని చూశారు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ జంట ఎవరంటే పేరెందుకు ఇప్పుడు ఆ సమసిపోయింది. వాళ్ళు కూడా వీళ్ళు ఫోక్ సింగర్స్, వాళ్ళు నార్మల్ సింగర్స్, ఇదే ఇంటూ. ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా సింగర్సే, కాకపోతే వాళ్ళు ఫోక్ కాదు, నార్మల్ సినిమా పాటలు పాడతారు. వాళ్ళు రావాల్సింది దీనికి సంబంధించి. కానీ ఆ గొడవ సద్దుమనింది. ఇప్పుడు అది అది ఫేడ్ అవుట్ అయింది. వీళ్ళు ఇంకొక 15 రోజులు ఉంది బిగ్ బాస్కి. కాబట్టి ఈ 15 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఈ 15 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేసి ఏదో అప్పుడు జరిగిపోయింది, అది కాదు, ఇది ఏదో మొత్తానికైతే మసిపూసి మారేడుకాయ చేస్తారు. దాన్ని క్లోజ్ చేసి అదే ఫేమ్ని బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మాధురి రాథోడ్ రావచ్చు, లేదంటే ఈశ్వర్ సాయి రావచ్చు, లేదంటే ఇద్దరు రావచ్చు. ఇద్దరు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లుంది, వాళ్ళ ట్రెండ్ అట్లుంది, అట్లాగే వాళ్ళ జనాల్లో ఫాలోయింగ్ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఫేమ్ అవ్వాలని అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరు ఈ విధంగా ఫేమ్ అయ్యి జనాల్లోకి అయితే తీసుకెళ్లారని అయితే జనాల్లో వీళ్ళ స్థానాన్ని అయితే స్థిరపరచుకున్నారని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, దీనికి కారణం ఏంద్రయ్యా అంటే ఒకటే చెప్పుకోవచ్చు, వాళ్ళు మరి తప్పు చేశారు కదా, మరి ఆ విధంగా ఉన్న వాళ్ళని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఉప్పల్ బాలుని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు నీలాంటి వాళ్ళని మేము హౌస్లోకి పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఏం జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాము అన్నటువంటి నవదీప్ కూడా మరి ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే ఏం సమాధానం చెప్తాడో నేనైతే వెయిట్ చేస్తాను ఒకవేళ. ఎందుకంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఉప్పల్ బాలు చేసింది తప్పేం కాదు, అతను నెగిటివా పాజిటివ్ ఏదైనా కానీ ఫేమ్ అయితే తెచ్చుకున్నాడు. అతను ఫ్యాన్స్ ఉన్నారా లేరా అంటే ఉన్నారని, ఉంటేనే కదా అంత దూరం వచ్చింది, లేరని అయితే ఎవరు అనుకోరు. ఫ్యాన్సా వాళ్ళు నీ చిల్లర వీడియోస్ చూసే వల్గర్ వీడియోస్కు కామెడీకి అలవాటు పడ్డ వాళ్ళని నవదీప్ అన్నాడు. అది వల్గరా ఇంకోటే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ
వాళ్ళు అతను ఏదో రకంగా ఫేమస్ అవ్వాలనుకున్నాడు, అవుతున్నాడు, కష్టపడుతున్నాడు ఫ్యామిలీ కోసం. అట్లాంటి వాడిని నిన్ను పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా నేను అన్నటువంటి నవదీప్ ఒకవేళ వీళ్ళని కనుక తీసుకుంటే ఏం సమాధానం చెప్తాడు? అంటే ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళని తీసుకున్నాడు? పోనీ ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళను ఎంకరేజ్ చేస్తాడో మరి, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఏం మెసేజ్ చేస్తారని, ఏం మెసేజ్ ఇవ్వాలని ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటారో చూడాలి. మొత్తానికైతే వీళ్ళలో అయితే ఒకరు ఇద్దరు అయితే ఒకరు కానీ లేదంటే ఇద్దరు కానీ తప్పకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. ఇది ఎందుకంటే ఇది జనాల్లో ఉన్నటువంటి టాక్ ప్లస్ బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించేది కూడా ఈ విధంగానే. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఉప్పల్ బాలు విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారో మరి నవదీప్కే తెలియాలి. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా, వెళ్తే ఎవరు రావచ్చు, లేకపోతే మాధురి రాథోడ్ రావచ్చా, లేకపోతే ఈశ్వర్ సాయి వస్తే బాగుంటుందా, లేకపోతే మాధురి రాథోడ్ వస్తే బాగుంటుందా, ఇద్దరూ వస్తే బాగుంటుందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, వల్గర్ కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే మీరు వల్గర్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన ఏదో అనుకుంటారు. మహా అయితే ఏం చేస్తాం, కామెంట్ డిలీట్ చేస్తాం, లేదంటే కామెంట్స్ ఆఫ్ చేస్తాం. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం, మీకు నచ్చకపోవచ్చు. నిన్న ఒక వీడియోలో నేను మాధురి రాథోడ్ ప్లస్ ఇతను ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆ అమ్మాయికి నెక్స్ట్ వచ్చినోడు కూడా ఇబ్బంది పెడతాడు, ఎందుకంటే ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎంత మహానుభావుడు చేసుకున్నా ఏదో ఒక సిచ్యువేషన్లో ఇబ్బంది పెడతాడు. నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, అందుకే ఇట్లా అని జరుగుతుంది. ఒకవేళ బయటికి రాకుండా ఉంటే ఆ కథ వేరుండేది. మరి అట్లా బయటకు వచ్చిన తర్వాత కూడా అతను చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? మరి చేసుకుంటే ఈమె పరిస్థితి ఏంటి అని అడిగారు. మరి ఈమె పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ ఆయనకు తెలియాలి, ప్లస్ వీళ్ళిద్దరి సిచ్యువేషన్ను బయట పెడుతున్నటువంటి ఈశ్వర్ సాయి భార్యకు తెలియాలి. ఒకవేళ ఇది బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎక్కడ నేను తలెత్తుకోవాలి, ప్లస్ వాళ్ళు ఇంత జరిగిన తర్వాత ఏదన్నా ఇష్యూ వచ్చి మరి ఇంత జరిగింది మరి చేసుకోవాల్సింది వస్తుంది అని చెప్పేసి ఆలోచించకుండా మరి డెసిషన్ తీసుకొని అసలు రాంగ్. ఆమె ఒకవేళ కేసు పెట్టినా కూడా చెల్లుతుంది. మాధురి రాథోడ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది కాబట్టి కోర్టులు చెప్పినటువంటి సాక్ష్యాల ఆధారాల ప్రకారం ఒకవేళ తను తప్పు చేసింటే నువ్వు వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అయ్యి కేసు పెట్టాల్సిందే. నువ్వు ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావు అని అడుగుతారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. వాళ్ళ ఒక మేజర్ అయినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా కానీ జరుగుతున్నప్పుడు నువ్వు లీగల్గా వెళ్ళాలా, నీ స్వతహాగా తీసుకునే హక్కు లేదు. మరి అదే విషయాన్ని నేను చెప్తే కొంతమంది కామెంట్స్, నేను ఒకటి రెండు కామెంట్ డిలీట్ చేశాను. మరి అట్లా చేస్తే పెళ్ళైన వాళ్ళను మరి ఆమె పెళ్ళిగాని అమ్మాయి ఎట్లా చేసుకుంటుంది అని. మరి పెళ్ళైన వాడి దగ్గరికి పెళ్ళిగాని అమ్మాయి ఏ విధంగా వెళ్ళింది? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మరి అప్పుడు తెలియదా? రేపొద్దున తెలిస్తే నా పరిస్థితి ఏంటి? లేకపోతే పెళ్ళిగాని అమ్మాయిని నేను, పెళ్ళైన అబ్బాయి అతని కొడుకున్నాడు, మరి భార్య ఉంది, మరి నేను ఏమవుతాను? ఈమె తప్పు తెలియదా? మరి ఆమె తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవించాలి. మరి అట్లాంటి తప్పుని ఎత్తి చూపినటువంటి ఆయన భార్య కూడా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి దేనికైనా కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని బట్టి బేస్ చేసుకొని ఏదైనా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలకు, నాకేం వాళ్ళేం బంధువులు కాదు, వాళ్ళేం చుట్టాలు కాదు, ఇంకోటి కాదు. ఉన్న విషయాన్ని జనాల్లో మా ఛానలే అది. నేను యాజువల్గా మామూలుగా ఏదైనా యాజ్ యూజువల్గా చెప్పే విషయాలే చెప్తాము. వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం అది. పోనీ ఫ్రెండ్స్, ఎంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ఎందుకు ధన్యవాదాలు. జై హింద్.